పంజాబ్లో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. సట్లెజ్, బియాస్, రావి నదులతో పాటు చిన్న చిన్న వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో పంజాబ్ అల్లుకల్లోలమైంది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రధానంగా 12 జిల్లాలపై ఈ ప్రభావం ఉంది. కాగా 1988 తర్వాత పంజాబ్లో ఇంత ఉధృతంగా వరదలు రావటం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. పంజాబ్లో నదులు పోటెత్తాయి. సట్లెజ్, బియాస్, రావి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పంజాబ్ను వరదలు ముంచెత్తాయి. నదులతో పాటు చిన్న చిన్న వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల ప్రభావం 23 జిల్లాలపై పడింది. వరదల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 30 మందికి పైగా చనిపోయారు. కాగా 1988లో పంజాబ్ను భారీ వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత అంతటి తీవ్ర స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ 2 రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో పంజాబ్కు తాజాగా వరదలొచ్చాయి. కాగా గురుదాస్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, కపూర్తలా, తరన్, ఫిరోజ్పూర్, హోషియార్పూర్, అమృత్సర్ జిల్లాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. వరదల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరు తలదాచుకోవడానికి ప్రత్యేకంగా సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. వరద బాధితుల కోసం ఆహారం, త్రాగునీరు ఏర్పాట్లు కూడా చేశారు. కాగా వరద పరిస్థితిని ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సీనియర్ అధికారులతో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జన నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే పంజాబ్ వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే సహాయక కార్యక్రమాల అమలు తీరును కూడా ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భగవంత్ మాన్ కు ఫోన్ చేశారు. వరద పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయాన్ని అందజేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు మాటిచ్చారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలో పాల్గొనడం కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలను హుటాహుట్టిన పంజాబ్కు తరలించారు. అలాగే సహాయక చర్యల్లో సైన్యం, సరిహద్దు భద్రతా దళం కూడా పాల్గొంటున్నాయి. వరదల నేపథ్యంలో పంజాబ్లో అనేక విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కాగా వరదలతో అతలాకుతలమైన పంజాబ్ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కోరారు. వరదలతో ఆగమైన ఫిరోజ్పూర్ జిల్లాలో సీనియర్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పంజాబ్ ఎప్పుడూ అండగా నిలిచిందన్నారు ఆయన. ఇదిలా ఉంటే తాజా వరదల కారణంగా పంజాబ్కు భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెద్ద మనసు చేసుకుని పంజాబ్ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. కాగా పంజాబ్ వరదల ప్రభావం 1300కు పైగా గ్రామాల్లోని లక్షలాది మంది ప్రజలపై పడింది. దాదాపు 3 లక్షల హెక్టార్ల పంట భూములు నీట మునిగాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ మరోసారి వరదలొచ్చాయి. ఇక్కడ కూడా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించింది. 6 జాతీయ రహదారులపై రాకపోకలు నిలిపివేశారు. కాగా వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్కు 3158 కోట్ల నష్టం వాటిల్లిందని అధికార వర్గాలు తెలియజేశాయి. ప్రధానంగా సిమ్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కాలంలో వరదలు రావడం ఈ రెండోసారి. కొన్ని రోజుల కిందట మండి జిల్లాలో తీవ్ర స్థాయిలో వరదలొచ్చాయి. జనజీవనాన్ని ఆగమాగం చేశాయి. ఏదేమైనా వరదలకు పంజాబ్ జనజీవనం అస్తవ్యస్తమైంది.